హరివంశము శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ. కాల యవన సంహారం. కథాకథనం ఈ దశకు వచ్చాక జనమేజయుడు ఒక ప్రశ్న వేశాడు. ఓ వైశంపాయన మహర్షి, యుద్ధం ఇంకా ప్రారంభం కాకుండానే శ్రీకృష్ణుడు మధురాపురాన్ని వదిలిపెట్టి వెళ్ళవలసిన పని ఏమి వచ్చింది? జరాసంధుడంతటి వాణ్ణి సైన్య సహాయం లేకుండా ఒంటరిగా ఎదుర్కొన్న శ్రీకృష్ణ బలరాములకు కాలయవనుడంటే అంత భయపడవలసిన పని ఏమి వచ్చింది? మధురా నగరం ధనధాన్య సమృద్ధి కలిగిన మహాపట్టణం కదా. అవసరమైతే ఆ నగరానికే రక్షణ పెంచుకోవాలి, కానీ ఉన్న దుర్గాన్ని వదిలేసి దూరాన ఉన్న జలదుర్గానికి వెళ్ళవలసిన పని ఏమి వచ్చింది? కాలయవనుడిలో మనకు తెలియని విశేషాలు ఏమైనా ఉన్నాయా? ఆ వివరాన్ని చెప్పండి అని. వైశంపాయనుడు ఆ ప్రశ్నలకు సమాధానం ఇలా చెప్పాడు. జనమేజయ, కాలయవనుడి జన్మ వృత్తాంతం సంగ్రహంగా చెప్పి ఉన్నాను. అక్కడ వివరంగా చెప్పలేదు కనుక ఆ విశేషాలు మళ్ళీ చెబుతాను విను. వృష్ణి, అందక వంశాల వారికి గర్గవంశ సంభవుడైన శశిరాయనుడు అనే తపశ్శీలి పురోహితుడుగా ఉండేవాడు. ఇతను గర్గవంశ సంభవుడు కనుక ఇతడిని ప్రజలు ఎక్కువగా గార్గ్యుడు అని పిలిచేవారు. ఈ గార్గ్యుడు కేవలం ఇనుప పొడినే ఆహారంగా తీసుకుంటూ 12 సంవత్సరాల పాటు దీర్ఘమైన తపోదీక్షను చేపట్టాడు. ఆ తపస్సులో భాగంగా బ్రహ్మచర్య వ్రతాన్ని కూడా పాటించేవాడు. ఈ బ్రహ్మచర్య దీక్షను చూసిన ఇతని బావమరిది ఒకడు హాస్యం కోసం ఇతడిని నపుంసకుడు అని ఎత్తి పొడవటం ప్రారంభించాడు. గార్గ్యుడు దానికి కోపించిన తన దీక్షను మాత్రం చెడగొట్టుకోలేదు. 12 సంవత్సరాల దీక్ష పూర్తి అయ్యాక అతడికి శివుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు గార్గ్యుడు, నాకు వృష్ణి, అందక వంశాలలోని వీరులను కూడా జయించి నిగ్రహించగల మహావీరుడు పుత్రుడుగా పుట్టాలి అని వరం కోరుకున్నాడు. శివుడు వరం ఇచ్చి వెళ్ళిపోయాడు. తపోదీక్ష పూర్తి అయిన తర్వాత గార్గ్యుడికి తన మీద తన బావమరిది చేసిన అపనిందను పోగొట్టుకోవాలనే తపన బయలుదేరింది. అందువల్ల అతడు ఒక గోపస్త్రీతో స్నేహం చేశాడు. నిజానికి ఆమె ఒక అప్సరస. ఆమె పేరు గోపాలి. ఒకానొక శాపం వల్ల గోపస్త్రీగా సంచరిస్తుంది. అందువల్ల ఆమె గార్గ్యుడి స్నేహాన్ని అంగీకరించింది. గార్గ్యుడి తపస్సు తీవ్రతను భరించి ఒక మగపిల్లవాడికి జన్మనిచ్చింది. ఆ పిల్లవాడు పుట్టంగానే అప్సరసకు శాపం తీరిపోయింది. ఆమె స్వర్గలోకానికి వెళ్ళిపోయింది. గార్గ్యుడి తీవ్ర తపస్సుకి ఫలితంగా జన్మించినందువల్ల ఆ పిల్లవాడు బాగా నల్లగా ఉన్నాడు. అందుచేత ఆ పిల్లవాడికి గార్గ్యుడు కాలుడు అని పేరు పెట్టాడు. తల్లి లేని ఆ పిల్లవాడిని పెంచడం ఎలాగా అని గార్గ్యముని మదన పడుతూ ఉండగా యవన దేశపు రాజు అనుకోకుండా ఆ ప్రాంతాలకు వచ్చాడు. ఆ రాజుకు సంతానం లేదు. అందువల్ల శివవర ప్రసాదంగా జన్మించిన గార్గ్యపుత్రుణ్ణి పెంచుకుంటానని ముందుకు వచ్చాడు. గార్గ్యుడు దానికి సమ్మతించాడు. యవన దేశంలో యవన రాజాంతఃపురంలో పెరుగుతూ ఉండటం వల్ల కాలుడి పేరు కాలయవనుడుగా మారిపోయింది. కాలక్రమంలో పెద్ద రాజుగారు గతించగా కాలయవనుడే యవన దేశపు రాజు అయ్యాడు. ఈ కాలయవనుడు ధర్మంగానే ఉండేవాడు, కానీ ఎప్పుడూ పరాక్రమ మదంతో యుద్ధ వ్యసనంతో ఊగిపోతూ ఉండేవాడు. అందువల్ల ఇతడు స్వయంగా వేద ధర్మ ఆచరణ పరాయుడే అయినప్పటికీ తన చుట్టూ తుషారులు, దరదులు, పారదులు, కసులు, హైమవతులు మొదలైన 100 కొద్ది మ్లేచ్ఛ జాతి రాజులను చేర్చుకొని వారి ద్వారా ఇతర రాజులను భయపెడుతూ ఉండేవాడు. కాగా యవన దేశపు ప్రాంతంలో ఇతడు ఒక ప్రబల దుష్టశక్తి కేంద్రంగా రూపొందాడు. ఇలా ఉండగా ఒకసారి నారద మహర్షి ఇతడి దగ్గరికి వచ్చాడు. ఆయన రాగానే, మహర్షి, ప్రస్తుతం ఉన్న రాజులలో నేను జయించదగ్గ మహావీరులు ఎక్కడున్నారు అని కాలయవనుడు అడిగాడు. మధురా నగర ప్రాంతంలో ఉన్న వృష్ణి, అందక వంశాలకు చెందిన వీరులే నీకు దీటైన వాళ్ళు అని చెప్పి నారద మహర్షి వెళ్ళిపోయాడు. దాంతో కాలయవనుడికి మధురా నగర రాజ్యం మీదికి ఎప్పుడు దూకుదామా అనే ఆత్రం బయలుదేరింది. అతడు అలా ఉవ్విల్లూరుతున్న సమయంలోనే శాల్వ మహారాజు వచ్చి రాజులందరి పక్షాన మధురా నగరం మీదికి దండెత్తమని రాయబారం నడిపాడు.
కలిసి వచ్చిన ఈ అవకాశాన్ని అందుకొని కాలయవనుడు అప్పటికప్పుడు తన మిత్రవర్గంతో కలిసి కొన్ని లక్షల కోట్ల ఏనుగులతోనూ, గుర్రాలతోనూ, కంచరగాడిదలతోనూ, ఒంటెలతోనూ, ఇతర సైన్యాలతోనూ కలిసి దండయాత్రకు బయలుదేరాడు. ఈ వార్తను అందుకున్న శ్రీకృష్ణుడు ఈశ్వరుడి యొక్క వరప్రభావాన్ని, కాలయవనుడి యొక్క పరాక్రమ విశేషాలను, అతడికి గల సందాదుల మద్దతును అన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఇతనితో యుద్ధం చేయడం కంటే వీలైతే సామోపాయంతో సంధి చేసుకోవడమే మంచిది అని భావించాడు. అందుకే తన బంధువులందరితోనూ చర్చించి ఒక ప్రక్క తను బలరామ సహితంగా మధురా నగరాన్ని వదిలిపెట్టి ద్వారకా నగరానికి వెళ్ళిపోవటానికి ఏర్పాట్లు చేసుకుంటూనే మరో ప్రక్క కాలయవనుడి దగ్గరకు ఒక దూతను పంపాడు. ఒక నల్లటి కాలసర్పాన్ని ఒక కుండలో పెట్టి దాని మూతిని గట్టి గుడ్డతో కట్టి ఆ దూతకిచ్చి కాలయవనుడి దగ్గరికి శ్రీకృష్ణ పక్షం వారు పంపించారు. శ్రీకృష్ణుడు కాలసర్పం వంటివాడు, ఆయనను ముట్టుకుంటే నీ ప్రాణాలు నిలవవు అనే సందేశం ఆ కుండ ద్వారా అందాలని శ్రీకృష్ణ పక్షం వారి ఉద్దేశం. కాలయవనుడు ఆ కుండ సందేశం అందుకొని విషయం గ్రహించాడు. కానీ అతడు తోట్రుపడకుండా ఆ కుండగుడ్డకు చిన్న చిల్లు చేసి దాని ద్వారా 100 కొద్ది గండు చీమలను లోపలకు పంపించాడు. ఆ చీమలన్నీ కలిసి ఆ కాలసర్పాన్ని కుట్టి చంపేశాయి. తప్పించుకునే దారి కూడా లేక ఆ కాలనాగు కుండలోనే కన్నుమూసింది. అలా చచ్చిపోయిన పాము ఉన్న ఆ కుండని తన సమాధానంగా కాలయవనుడు మధురా నగరానికి పంపించాడు. తన దగ్గర ఉన్న సైన్యం అపారంగా ఉందని, శ్రీకృష్ణుడి దగ్గర ఎంత పరాక్రమం ఉన్నా తన సైన్యబలం ముందు అది ఎందుకు కొరగదని కాలయవనుడి ఉద్దేశం. శ్రీకృష్ణుడు కాలయవనుడి భావాన్ని గ్రహించాడు. తన బెదిరింపులు పనిచేయలేదని కూడా గ్రహించాడు. తను చేసిన ప్రయోగం విఫలమవటమే కాక బెడిసి కొట్టింది అని అర్థం చేసుకున్నాడు. అందుకే ఇక ఆలస్యం చేయకుండా మధురా నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని నిశ్చయం చేసుకున్నాడు. అందుకే గరుత్మంతుని పంపి దేశ పరిశీలన చేసి తను వెళ్ళవలసిన స్థలాన్ని నిశ్చయించుకొని జలదుర్గంగా ఉన్న ద్వారకా నగరానికి పరివార సమేతంగా వెళ్ళిపోయాడు. అక్కడికి చేరిన శ్రీకృష్ణుడు తన పరివారం మొత్తాన్ని సముద్ర తీరంలో విడిది చేయించి ద్వారకా నగర పునర్నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు కొంతవరకు చేసి ఆ పనులు జరుగుతూ ఉండగా తను ఒక్కడు మాత్రం పాదచారిగా మళ్ళీ మధురా నగర ప్రాంతానికి వచ్చేశాడు. ఈలోగా అటు కాలయవనుడికి ఇటు మగధరాజైన జరాసంధుడికి కూడా శ్రీకృష్ణ బలరాములు పారిపోతున్నారు అని తెలిసింది. ఇప్పుడు ఏం చెయ్యాలా అని వాళ్ళు ఆలోచిస్తూ మధురా నగర ప్రాంతానికి చేరేశారు. సరిగ్గా అదే సమయానికి శ్రీకృష్ణుడు ఒంటరిగా వస్తూ ఉండటం కాలయవనుడి కంట పడింది. ఆ కాలయవనుడికి ప్రాణం లేచి వచ్చినంత పనయ్యింది. శ్రీకృష్ణుడు ఒంటరిగా దొరికితే అంతకంటే ఇంకేం కావాలి? అందుకే కాలయవనుడు శ్రీకృష్ణుడిని పట్టుకోవాలని అతడి వెంట పడ్డాడు. అది గమనించిన శ్రీకృష్ణుడు మధురా నగరం వైపు కాకుండా మరోవైపుకి పరుగులు తీశాడు. అతడిది ఏం పరుగో కానీ గుర్రం మీద వస్తున్న కాలయవనుడు ఆ వేగాన్ని అందుకోలేకపోతున్నాడు. శ్రీకృష్ణుడు అందినట్టే అంది పారిపోతున్నాడు. శ్రీకృష్ణుడి మనస్సులో ఒక పెద్ద ప్రణాళిక ఉంది. ముచుకుంద వరప్రదానం. పూర్వం సుప్రసిద్ధుడైన మాంధాతృ చక్రవర్తికి ముచుకుందుడు అనే పుత్రుడు ఉండేవాడు. ఇతడు మహావీరుడు, మహాయోగి. సశరీరంగా స్వర్గానికి వెళ్ళి అక్కడ దేవాసుర సంగ్రామంలో దేవతల పక్షాన సహాయం చేస్తూ ఉండేవాడు. ఒకసారి అలాగే ముచుకుందుడు దేవతల పక్షాన యుద్ధం చేసి విజయం సాధించాడు. దానికి సంతోషించిన దేవతలు ఏదైనా వరం కోరుకో అన్నారు. బాగా అలసిపోయి ఉన్న ముచుకుందుడు, దేవతలారా, నాకు చాలాసేపు నిద్రపోవాలని ఉంది. నాకు అలాంటి నిద్రనే ప్రసాదించండి. మధ్యలో నా నిద్రని ఎవడైనా చెడగొడితే నేను చూసిన చూపులకు వాడు నిలువునా మాడిపోవాలి. ఈ వరం ఇవ్వండి అని కోరాడు. దేవతలు సరే అన్నారు. ఇక్కడ నిద్ర అంటే సమాధి అని సంకేతం. ఆ విధంగా వరం పొందిన ముచుకుందుడు సరాసరి భూలోకంలోకి వచ్చి ఒక పర్వతంలో సౌకర్యంగా ఉండే ఒక పెద్ద గుహను చూసుకొని నిద్రపోవడం ప్రారంభించాడు. ఆ మహారాజు అప్పటి నుంచి ఇప్పటిదాకా నిద్రపోతూనే ఉన్నాడు.
ఈ విషయాన్ని నారద మహర్షి శ్రీకృష్ణుడికి ఒక సందర్భంలో చెప్పి ఉన్నాడు. అందువల్ల శ్రీకృష్ణుడు ఇప్పుడు ఆ గుహ వైపే పరిగెత్తుతున్నాడు. శ్రీకృష్ణుడు ముచుకుంద గుహద్వారం దగ్గరికి వెళ్ళి కాలయవనుడికి కనిపించేటట్టుగా గుహలోకి ప్రవేశించాడు. గుహలో అంతా చీకటి గుయ్యరంగా ఉంది. బాగా పరిశీలించి చూస్తే అక్కడ ఒక శిలాపలకం మీద ఒక మనిషి పడుకొని ఉన్నాడని తెలుస్తుంది. శ్రీకృష్ణుడు చప్పుడు చేయకుండా లోపలికి జాగ్రత్తగా వెళ్ళి ముచుకుందుడి తలవైపుగా ఉన్న ఒక రాయి వెనకాల నక్కి కూర్చున్నాడు. కాలయవనుడు కత్తి దూసి ఆర్భాటంగా గుహలోకి ప్రవేశించాడు. లోపల అంతా కటిక చీకటి. కళ్ళు నులుముకొని జాగ్రత్తగా చూడగా ఒక మనిషి పడుకున్న లక్షణాలు కనిపిస్తున్నాయి. అది గమనించిన కాలయవనుడు పేట్రేగిపోయి ఆ మనిషి కాళ్ళ దగ్గరకు వెళ్ళి లేవరా లే అంటూ ఆ మనిషి కాళ్ళను గట్టిగా తన్నాడు. ఆ కాలి తాపులకు ముచుకుంద రాజర్షికి మెలకువ వచ్చింది. ఆయన నిద్ర లేచేసరికి ఎవడో తనను కాళ్ళతో తన్నుతున్నాడు. నిద్రాభంగం అయినందుకు అసలే కోపంగా ఉంది. దానికి తోడు కాలి తాపులు. దానితో ఆయన కోపం రెట్టింపై లేచి కూర్చొని ఉగ్రంగా కాలయవనుడి వంక చూశాడు. అంతే, పిడుగుపాటుకు పెద్ద వృక్షం కాలిపోయినట్లుగా కాలయవనుడు అక్కడికక్కడే నిలువుగా కాలి బూడిదైపోయాడు. ముచుకుంద రాజర్షి ఉగ్రత్వం అంతా తీరిపోయిందని గ్రహించినాక శ్రీకృష్ణుడు ఆయనకి ఎదురుగా వెళ్ళి నమస్కరించి, మహారాజా, మీరు చాలా కాలం నిద్రపోయారు. నారద మహర్షి వల్ల మీ విశేషాలు నాకు తెలిసాయి. మీ వల్ల ఒక అద్భుతమైన దేవకార్యం జరిగింది. మీకు శుభమగుగాక. నాకు సెలవు ఇప్పించండి అన్నాడు. అప్పటికి గుహలోని చీకటికి వాళ్ళిద్దరూ అలవాటు పడ్డారు. ముచుకుందుడికి శ్రీకృష్ణుడు తనలో కనీసం సగం ఎత్తు కూడా లేడని తోచింది. ఆయన కొద్దిగా ఆలోచించి, అయ్యా, మీ ఆకారాన్ని పరిశీలించి చూస్తుంటే యుగమే మారిపోయిందేమో అని అనిపిస్తుంది. నేను పడుకొని ఎంతకాలమైంది? మీరు ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? నా వల్ల జరిగిన దేవకార్యం ఏమిటి అని అడిగాడు. శ్రీకృష్ణుడు ఇలా సమాధానం చెప్పాడు. రాజా, దేవేంద్ర పదవిని అలంకరించిన నహూషుడు మీకు తెలుసు కదా. ఆయన పుత్రుడు యాయతి, ఆయన జ్యేష్ఠపుత్రుడు యదు మహారాజు. ఆ యదువంశంలో నేను జన్మించాను. మా తండ్రి గారు వసుదేవుడు. నన్ను వాసుదేవుడు అంటారు. మీరు త్రేతాయుగంలో నిద్ర అనే పేరుతో సమాధిలోకి వెళ్ళారు. నారద మహర్షి ద్వారా నాకు ఈ విషయం తెలిసింది. ఇప్పుడు ద్వాపరం దాటి కలియుగం రాబోతూ ఉంది. మీ చేత బూడిద చేయబడినవాడు కాలయవనుడు అనే యవనరాజు. అతడు నా శత్రువు. ఈశ్వరుడి వరం చేత అతడిని సంహరించటం నాకు సాధ్యం కాదు. అటువంటి శత్రువుని మీరు సంహరించి నాకు సహాయం చేశారు. మీకు నేనేమి చేయగలనో చెప్పండి అని. ఆ మాటలు విన్న ముచుకుంద మహారాజు గుహ నుంచి బయటకు వచ్చి చుట్టంతా పరికించి చూశాడు. దూరాన ఒక మహాసైన్యమే కనిపిస్తుంది. కానీ అందరూ పూచిక పుల్లల్లాగా, మరుగుజ్జు మనుషుల్లాగా, పొట్టిగా, దుర్బలంగా కనిపిస్తున్నారు. ఉన్న వాళ్ళల్లో తన వెనుక నుంచున్న శ్రీకృష్ణుడే నయంగా ఉన్నాడు. ఇతని అవయవాలు అన్నింటిలోనూ సాత్విక తేజస్సు మిలమిల మెరుస్తుంది. అదిగాక ఆ పరిసర ప్రాంతాలలో తన కాలపు నాటి తన స్వీయ రాజ్యపు గుర్తులు ఏవీ కనిపించడం లేదు. యుగ ప్రభావం వల్ల పరిస్థితి అంతా మారిపోయిందని ఆయన గ్రహించాడు. ముచుకుందుడు తన ధ్యాన దృష్టి ప్రభావంతో శ్రీకృష్ణుడు శ్రీహరి అవతారమని గ్రహించాడు. అందువల్ల ఆయన శ్రీకృష్ణుడి దగ్గర ప్రేమపూర్వకంగా సెలవు తీసుకొని అతని అనుమతితో తపస్సు కోసం హిమాలయాలకు వెళ్ళిపోయాడు. అక్కడ ఆయన గొప్ప తపస్సు చేసి శరీరాన్ని వదిలిపెట్టి స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ పర్వత గుహలోకి వెళ్ళిన కాలయవనుడు వెనక్కి రాకపోవడం, శ్రీకృష్ణుడు ఎవరో పొడుగాటి మనిషితో కలిసి సంతోషంగా బయటికి రావటం గమనించిన కాలయవన సైనికులకు కాలయవనుడు మరణించాడని అర్థమైపోయింది. శివవర ప్రభావం వల్ల శ్రీకృష్ణుడు కాలయవనుడిని సంహరించలేదు కనుక ఈ పొడుగాటి మనిషి సహాయంతో కాలయవనుడిని సంహరింపచేసి ఉంటాడని కూడా వాళ్ళు ఊహించుకున్నారు. వాళ్ళు శ్రీకృష్ణుడి పరాక్రమాన్ని గురించి, మేధా సంపద గురించి అంతకు ముందే ఉన్నారు కనుక శ్రీకృష్ణుడి వల్ల ఇతర వృష్ణి అందక వంశాల వీరుల వల్ల తమకు ఏమీ ప్రమాదం వస్తుందో అని గడగడ వణికిపోయారు.
వారి దీన దశను గమనించిన శ్రీకృష్ణుడు విజయ గర్వంతో వారి దగ్గరికి వెళ్ళి వాళ్లకు అభయ ప్రదానం చేసి ఆ సైన్యాన్ని, వారి దగ్గర ఉన్న ధనారాశులను తను స్వాధీనం చేసుకున్నాడు. వారు కూడా తమ రాజు మరణించాడు కనుక వేరే ప్రయత్నాలు చేయకుండా శ్రీకృష్ణుడికి పూర్తిగా లొంగిపోయారు. శ్రీకృష్ణుడు ఆ సైన్యం అంతటిని మధురా నగరానికి తెచ్చి ఉగ్రసేన మహారాజుకి స్వాధీనం చేశాడు. వారి నుంచి తను స్వీకరించిన ధనరాశులను మాత్రం ద్వారకా నగరానికి తరలించాడు. ఆ విధంగా కాలయవనుడి దండయాత్ర వల్ల ద్వారకా నగర పునర్నిర్మాణానికి భూరి నిధులు లభించినట్లు అయ్యింది. ద్వారకా నగర నిర్మాణం. శ్రీకృష్ణుడు అపార ధనరాశి సమేతంగా మళ్ళీ ద్వారకా నగరానికి చేరాడు. అక్కడ శుభ ముహూర్తం చూసి స్వస్తి పుణ్యాహవాచనాలు చేయించి ద్వారకా నగర పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేశాడు. ఆ సందర్భంగా అక్కడ సమావేశమైన యాదవులతో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: యాదవ శ్రేష్ఠులారా, నూతన నగర నిర్మాణం కోసం నేను ఎంచుకున్న ఈ ప్రదేశాన్ని మీరంతా పరిశీలించండి. పూర్వం ఈ నగరం పేరు కుశస్థలి. ఇప్పుడు దీని పేరును నేను ద్వారవతి లేక ద్వారక అని మార్చాను. ఇక్కడ మన యదుశ్రేష్ఠులందరికీ కావలసిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తాను. మన ఉగ్రసేన మహారాజు గారు కూడా ఇక్కడ నివసించేందుకు ఏర్పాట్లు చేస్తాను. మీరంతా మీకు ఏమేమి సౌకర్యాలు కావాలో అవన్నీ దగ్గర ఉండి ఏర్పాట్లు చేసుకోండి. మీలో పునర్నిర్మాణ సమర్థులైన వారు ఇక్కడి శిల్పులతో కలిసి నిర్మాణ కార్యక్రమాలని పర్యవేక్షించండి అని. యాదవులందరూ మహోత్సంగా పునర్నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొని నిర్వహిస్తున్నారు. పనులు జరుగుతూనే ఉన్నాయి. కానీ శ్రీకృష్ణుడికి ఆ పనుల వేగం తృప్తిని కలిగించలేదు. అందువల్ల ఆయన ఏకాంత స్థలంలో కూర్చొని తన మనస్సంకల్పంతో దేవశిల్పి అయిన విశ్వకర్మను ఆహ్వానించాడు. వెంటనే ప్రజాపతి పుత్రుడైన విశ్వకర్మ శ్రీకృష్ణుడి ముందు ప్రత్యక్షమై, శ్రీ మహావిష్ణు, దేవేంద్రుల వారు నన్ను మీ దగ్గరకు త్వరగా వెళ్ళమన్నారు. నేను మీ దాసుణ్ణి. నాకు బ్రహ్మ శంకర్లు ఎలా పూజ్యులో మీరు కూడా అలాగే పూజ్యులు. మీ ముగ్గురిలోనూ నాకు తేడా లేదు. నేను ఏమి చేయాలో ఆజ్ఞాపించండి అన్నాడు. వినయంతో విశ్వకర్మ పలికిన మాటలను విని శ్రీకృష్ణుడు సంతోషించి, ఓ దేవతాశ్రేష్ఠ, పూర్వం దేవతల రహస్య మందిరంలో జరిగిన సమావేశంలో నువ్వు కూడా ఉన్నావు. అందువల్ల నేనిక్కడికి ఎందుకు వచ్చానో, నా ప్రయోజనం ఏమిటో ఆ దేవరహస్యాలన్నీ నీకు తెలుసు. ఇప్పుడు నాకు ఇక్కడ దేవతా రాజధాని అయిన అమరావతి వంటి పట్టణం నిర్మాణం కావాలి. నా నివాసానికి, ఇతర యదు ప్రముఖుల నివాసానికి, సైన్యాల స్థావరాలకు అన్నింటికీ తగిన భవనాలు నిర్మాణం కావాలి. నిర్మాణాలన్నీ మహావైభోగంగా ఉండాలి. ఈ బాధ్యత నువ్వు స్వీకరించాలి అన్నాడు. అది విని విశ్వకర్మ వినయంగా నమస్కరించి, ప్రభు, నువ్వు చెప్పిన నగరం నిర్మించాలంటే ఈ ద్వీపం యొక్క వైశాల్యం చాలదు. సముద్రుడి దగ్గర నుంచి మరికొంత భూమిని తీసుకోవలసి ఉంటుంది అన్నాడు. ద్వీప వైశాల్యం చాలదని శ్రీకృష్ణుడు కూడా అనుకుంటూనే ఉన్నాడు. ఇప్పుడు విశ్వకర్మ కూడా ఆ మాటే అన్నాడు. అందువల్ల శ్రీకృష్ణుడు తలచిన వెంటనే సముద్రదేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. శ్రీకృష్ణుడు ఆయనతో, సముద్రదేవా, నీకు నా మీద గౌరవం ఉంటే నీ ద్వీపం చుట్టూతా మరో 12 యోజనాల వెడల్పు గల భూమిని నాకు నగర నిర్మాణం కోసం ఇవ్వు అన్నాడు. 12 యోజనాలు అంటే సుమారుగా 100 మైళ్ళు. ఆ మాట వింటూనే సముద్రదేవుడు ఒక సుడిగాలి లాంటి గాలిని సృష్టించేశాడు. ఆ గాలి ప్రభావంతో ఆ కుశస్థలి నగరం చుట్టూతా ఉన్న నీరు 12 యోజనాలు వెనక్కి వెళ్ళిపోయి నేల బయటపడింది. సముద్రదేవుడు శ్రీకృష్ణుడికి కానుకలు సమర్పించి సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడి దివ్య ప్రభావానికి ఆనందపడ్డ విశ్వకర్మ శ్రీకృష్ణుడితో, ప్రభు గోవిందా, ఇక మీరు నగర ప్రవేశం చేయటానికి సిద్ధం కండి. నేను ఈ పురం ఎలా ఉండాలో మనస్సులోనే ఒక సృష్టి చేసుకున్నాను. మీరు ఈ పురానికి ద్వారవతి అనే పేరు పెట్టారు గనుక దీనిలో ప్రధాన రాజమార్గాలన్నింటికీ అందమైన ద్వారాలు ఉంటాయి. ఈ నగరం భూమికే ఒక ప్రత్యేకమైన అలంకారంగా ఉండేటట్లు రూపొందిస్తాను. దీనిలో మీ అంతఃపురానికి, స్నానగృహానికి, విశ్రాంతి గృహానికి, సమావేశాల మందిరాలకు విడివిడిగా ఏర్పాటు చేస్తాను.
నగరంలో తగిన చోట్ల సరస్సులు, బావులు, ఉద్యానవనాలు, 4 మార్గాల కూడళ్ళు ఉండేటట్లు కూడా ఏర్పాటు చేస్తాను. ఈ నగరంలో అనేక అంతస్తులు గల ఉన్నత భవనాలు ఏర్పాటు చేస్తున్నాను. ఈ నిర్మాణాలన్నింటినీ జరగటానికి ఎంతో కాలం పడుతుంది అనుకుంటారేమో. నేను చేసే నిర్మాణం అంతా మానసిక సృష్టిగానే సాగిపోతుంది. అందుచేత మీరు నగర ప్రవేశానికి కావలసిన ఏర్పాట్లు చేసుకోండి అని ఇట్లా అంటూనే విశ్వకర్మ తన మనస్సంకల్పం బలంతో అద్భుతమైన ద్వారకా నగర నిర్మాణాన్ని కొద్ది గడియలలోనే పూర్తి చేసేశాడు. శ్రీకృష్ణుడు విశ్వకర్మ నేర్పుకి సంతోషించి అతనిని తగిన విధంగా సత్కరించి స్వర్గానికి పంపించేశాడు. ఇక నగర ప్రవేశ మహోత్సవ సమయంలో తన ప్రజలందరినీ ధనరాశులతో తృప్తిపరిస్తే బాగుంటుందని శ్రీకృష్ణుడికి తోచింది. వెంటనే ఆయన కుబేరుడి వశంలో ఉన్న నిధులలో శంఖనిధి అనే దేవతను తన గృహానికి రమ్మని ఆహ్వానించాడు. వెనువంటనే ఆ నిధి దేవత అక్కడ ప్రత్యక్షమై, దేవా, ఏమి తమ ఆజ్ఞ అని మనవి చేశాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఆ శంఖనిధి దేవతతో ఇలా అన్నాడు: గూహ్యక, ఈ నూతన నగరంలో దారిద్ర్య కారణంగా ఆహారం లేని వారిని, చిక్కిపోయిన వారిని, మలినంగా ఉన్నవారిని, యాచకులను నేను చూడదలుచుకోవటం లేదు. దానికి తగ్గట్టుగా ఇక్కడ ఉండే పౌరులందరికీ ఎంతెంత ధనం ఇస్తే బాగుంటుందో నువ్వే పరిశీలించి ఏర్పాట్లు చెయ్యి. ఈ నగరంలో పౌరులందరూ సమృద్ధ ధన సంపన్నులాగా ఉండాలి. దానికి ఏం కావాలో అది చెయ్యి అని. ఆ ఆజ్ఞ విన్న నిధి దేవత చిత్తం అని కొద్ది అడుగులు వెనక్కి వేసి తన క్రింది అధికారులను పిలిపించి ఆ నూతన నగరంలోని ప్రతి ఇంట్లోనూ ధనరాశులు వర్షించే ఏర్పాట్లు చేశాడు. శ్రీకృష్ణుడు శంఖనిధి దేవత చేసిన ఏర్పాట్లకు సంతోషించి అతనిని సాగనంపి వాయుదేవుణ్ణి రమ్మని ఆహ్వానించాడు. వాయుదేవుడు తక్షణమే ప్రత్యక్షమై, దేవా, నేను దేవేంద్రుడికే కాదు, నీకు కూడా దాసున్నే, నేనేం చేయాలో ఆజ్ఞాపించు అన్నాడు. శ్రీకృష్ణుడు ఇలా ఆజ్ఞాపించాడు: వాయుదేవా, నువ్వు స్వర్గానికి వెళ్ళి దేవతా సభను ఏర్పాటు చేసి ఆ సభలో దేవతలను, దేవేంద్రుణ్ణి కూడా ఒప్పించి వారి అనుమతి తీసుకొని స్వర్గలోకంలోని సుధర్మ అనబడే దేవసభను ఈ నగరంలోకి దింపాలి. ఇక్కడ వేల కొద్ది యాదవ ప్రముఖులు ఉన్నారు. వీరిని మామూలు సభా మందిరంలో కూర్చోబెట్టడం నాకు ఇష్టం లేదు. దేవలోకంలో ఉండే సుదర్భ సభ ఎప్పుడు ఎలా కావాలంటే అలా రూపాలు మార్చుకుంటూ ఉంటుంది. అవసరమైతే తను ఉండే చోటు మార్చుకోమన్నా మార్చుకుంటుంది. అందుచేత ఆ సభే నాకు కావాలి. వాయుదేవా, నువ్వు వెళ్ళి వెంటనే ఈ కార్యం సాధించి పెట్టు అని. వాయుదేవుడు చిత్తం మహాప్రభు అని శ్రీకృష్ణుడి దగ్గర సెలవు తీసుకొని స్వర్గలోకంలోని ప్రముఖులందరితోనూ మాట్లాడి శ్రీకృష్ణ ఆజ్ఞను నివేదించి వారందరి అనుమతితో సుధర్మ దేవసభను అక్కడి నుంచి తీసుకుని వచ్చి ద్వారకా నగరానికి మధ్య భాగంలో శ్రీకృష్ణుడు నిర్దేశించిన ప్రదేశంలో దింపి తాను సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు ఈ నూతన పట్టణంలోని వివిధ ప్రజావర్గాలకు అనగా సామాన్య పౌరులకు, వ్యాపారస్తులకు, సైనికాధికారులకు ఇలా మిగిలిన వారందరికీ తగిన ప్రవర్తన నియమావళి ఏర్పాటు చేశాడు. తర్వాత శ్రీకృష్ణుడు ఈ నూతన ద్వారకా నగరానికి కూడా ఉగ్రసేన మహారాజునే రాజుగా చేశాడు. ఆయన ఇక్కడ ఉన్నప్పుడు ఆయనకు అందుబాటులో ఉండేందుకు వీలుగా కాశీ పండితుడు తనకు విద్యాగురువు అయిన సాందీపని మహర్షిని పురోహితుడుగా ఏర్పాటు చేశాడు. అలాగే అనాదృష్టి అనే వీరుణ్ణి ఇక్కడ సేనాధిపతిగాను, వికద్రువు అనే ఆయాన్ని ప్రధానమంత్రిగాను ఏర్పాటు చేశాడు. అలాగే ఇక్కడి రాజకార్యాలను నిర్వహించేందుకు 10 మంది యాదవ వృద్ధులతో ఒక సలహా మండలిని ఏర్పాటు చేశాడు. ఆ సలహా మండలిలో తన తండ్రి వసుదేవుడు, తన అన్న బలరాముడు కూడా ఉన్నారు. తనకు మాత్రం ఏ పదవి లేదు. తర్వాత శ్రీకృష్ణుడు అతిరథుడిగా ప్రసిద్ధి చెందిన దారుకుడు అనేవాణ్ణి తనకు సారథిగా నియమించుకున్నాడు. అలాగే వీరశ్రేష్ఠుడైన సాత్యకిని తన చేతి క్రింద ఉండే సైనిక వర్గానికి నాయకుడిగా నియమించుకున్నాడు. ఈ విధంగా నగర పరిపాలనా వ్యవస్థ అంతా ఏర్పాటు చేసుకున్నాక ఆ నగరంలో తొలి మంగళ కార్యంగా బలరాముడి వివాహం జరిగింది.
కృతయుగానికి చెందిన రైవతుడు అనే రాజు బ్రహ్మలోకానికి వెళ్ళి తిరిగి రావడంలో భూమి మీద యుగాలే మారిపోయినందువల్ల అతడి కుశస్థలి రాజ్యం ద్వారకా నగరంగా మారిపోయింది. ఆ పురాతన రాజు ఈ మార్పును గమనించి తన కూతురైన రేవతిని బలరాముడికిచ్చి వివాహం చేసి తను తపోవనాలకు వెళ్ళిపోయాడు. ఈ వివరాలను మనం పూర్వమే చెప్పుకున్నాం. ఆ సంఘటన జరిగిన కాలం మాత్రం ఇప్పుడే, అనగా ద్వారకా నగర నిర్మాణం జరిగాకే.